నమస్కారం, వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. అవసరమైతే ఆడబిడ్డల కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తాం, మహిళలకు అండగా ఉంటా. కుప్పంలో మహిళలతో ముఖాముఖిలో మనోభిప్రాయాన్ని వ్యక్తం చేసిన చంద్రబాబు. గజపతి నగరం బరిలో పోటీ పడే ప్రత్యర్థులెవరో తేలిపోయింది. గజపతి నగరం నియోజకవర్గం కైవసం చేసుకునేది ఎవరో? వాజీ ప్రత్యేక కథనం. తెలుగు నెలల్లో చివరిదైన పాల్గొన మాసం పౌర్ణమి నాడు జరుపుకునే పండుగ హోలీ. వసంతోత్సవంగా పిలువబడే హోలీపై వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే, దేశం గర్వించేలా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తామని చెప్పారు. కుప్పం పర్యటనలో భాగంగా మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. డబ్బు కక్కుర్తిపడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితి వచ్చారని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అక్రమార్కులు రావడానికే భయపడ్డారని చెప్పారు. చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. దేశంలో ఆడబిడ్డల గురించి మాట్లాడిన తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. వారి ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వకపోతే పోరాడి కోర్టుకు వెళ్లి తెచ్చుకునే హక్కు కల్పించారని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యం తీసుకువచ్చాం. 2 కోట్ల మంది ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తా. జగన్ మాదిరిగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగడం కాదు, సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతాం. అవసరమైతే ఆడబిడ్డల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తామని ఆయన చెప్పారు. కుప్పాంలో 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని, అదే అందరి ఎలక్షన్ కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 75% ఓట్లు పడేలా పనిచేయాలని ఆయన చెప్పారు. వైకాపాకు ఓటు వేయాలని అడిగిన వారికి కర్రు కాల్చి వాత పెట్టాలని వ్యాఖ్యానించారు. ఆ రోజు పెళ్లి కానుకలు ఇచ్చాం. ఇంకో పక్క సామూహిక శ్రీమంతాలు కూడా చేయించాం. ప్రతి ఒక్క ఆడబిడ్డ బిడ్డకు జన్మించే ముందు గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. మీ కుటుంబం గుర్తించకపోయినా నేను అన్నగా గుర్తించాలనే ఉద్దేశంతో ఆడబిడ్డలకు శ్రీమంతాలు కూడా చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, ఇప్పుడున్నాయా ఇవన్నీ? ఏ స్కీమ్ అయినా ఉందా తల్లి? ఈరోజు నేను ఆడబిడ్డలకు అది చేశా, ఏం చేశావు నువ్వు? నేను అందుకే చెప్తున్నా మీ అందరికీ, నేను మిమ్మల్ని నమ్మా. ఒక అన్నగా నన్ను ఆరాధించారు, ఆశీర్వదించారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఆడబిడ్డలు ఆదర్శంగా తయారు చేసే బాధ్యత నాది. అందుకే ఈరోజు చూస్తే ఒక కొత్త స్కీమ్కి శ్రీకారం చుట్టాం. ఆ స్కీములో ప్రతి ఒక్క ఆడబిడ్డ కోరుతున్నా, ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1,500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత, ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే బాధ్యత నాది. ఎవ్వరూ మధ్యవర్తులు లేరు, నేరుగా వస్తుంది. ఎవ్వరిపైన ఆధారపడద్దండి. ఈ డబ్బులు మీరు ఉపయోగించుకొని మీరు ఏ పని చేయాలన్నా చేసుకునే స్వేచ్ఛనిస్తాను. ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద అందరికీ 15,000 రూపాయలు చొప్పున మీ అకౌంట్లో వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అదే మరిగా మిత్రపక్షాలని ఎన్డీఏది. దాసనపేటలోని యాతవీధి, నాగవంశపు వీధి తదితర ప్రాంతాల్లో డిప్యూటీ స్పీకర్ కోల్గట్ల వీరభద్ర స్వామి ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ప్రజలకు అందుబాటులో ఉన్నవారిని ఆదరించండి, అభివృద్ధి చేసి వారిని ప్రోత్సహించండి,
నిరంతరం ప్రజాసేవ చేసేవారిని గెలిపించండి అని పిలుపునిచ్చారు. ఆయనకు మహిళలు మంగళహారతులు ఇచ్చి విజయ తిలకాన్ని దిద్దారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ పొంతపల్లి మాలతి, జోనల్ ఇన్ఛార్జ్ బొద్దాన అప్పారావు మాట్లాడుతూ నగరంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి కోల్గట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగిందని అన్నారు. పెద్ద పల్లెటూరుగా ఉన్న విజయనగరాన్ని కార్పొరేషన్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనకే దొక్కుతుందన్నారు. ఇటువంటి సేవలు మరో 5 సంవత్సరాల పాటు కొనసాగాలంటే మరోసారి ఆయన్ను శాసనసభ్యులుగా గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన సాగిస్తే స్థానికంగా కోల్గట్ల అభివృద్ధి పాలన అందించారని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అయితేనేమి, ఇటు కోలగట్ల వీరభద్రస్వామి గారి అభివృద్ధి పనులు అయితేనేమి నేరుగా ప్రజలు వచ్చి అందరూ కూడా సామాన్య మీకు మేము ఉన్నాం, మేము గెలిపిస్తాము అనే హామీ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. గత పాలకులు ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ప్రజలందరికీ తెలిసిందే. ఈరోజు తెలుగుదేశం కండువాలు వేసుకొని, తెలుగుదేశం పచ్చ చొక్కాలు వేసుకొని రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఓట్లు అడుగుతున్నారు. ఏమని అడగాలో కూడా ఈరోజు ఇది మేము చేస్తాం, మా కోట వేయండి అనే హక్కు కూడా వాళ్ళకి లేని పరిస్థితి. ఈరోజు సామాన్య ఈ విజయనగరంలో 4 సంవత్సరాల 10 ఏళ్ళుగా ప్రజల కోసం మొన్న మన కోడొచ్చిన వరకు కూడా సామాన్య శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి నిరంతరం కూడా ప్రజల్లో మమేకమై ఎప్పుడూ కూడా పార్టీలకు అతీతంగా పనిచేసే నాయకులు ఎవరైనా ఉన్నారంటే కోలగట్ల వీరభద్రస్వామి గారు. చాలామందికి తెలుసు. ఈరోజు ఎప్పుడూ కూడా ఏది అడిగితే అది వార్డుల్లో చేసే నాయకుడు. ఇప్పుడు మనం చిరస్థాయిగా ఉండిపోయిన పనులు కొన్ని చేశారు. సామాన్య 11 వాటర్ ట్యాంకులు కట్టి ఈరోజు ప్రజలకి దాహార్తి తీర్చే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కోలగట్ల వీరభద్రస్వామి. ఆకలి రుచి ఎరగదు, నిద్రం సుఖం ఎరగదు, ప్రచారం చేసే నాయకుడు విరామం ఎరగడు. తన పని పూర్తయ్యే వరకు మరే విషయం మీద ధ్యాస ఉండదు. ఒక్కొక్కరికి ఒక్క విషయంపై మక్కువ ఉంటుంది. మరొకరికి తాను చేసే పని మీద దృష్టి అంతా ఉంటుంది. ఆ పని పూర్తయ్యే వరకు వేరే విషయంపై దృష్టి మళ్లించరు. ఇటువంటి సంఘటన ఈరోజు కోలగట్ల ప్రచారంలో చోటు చేసుకుంది. ఈరోజు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల దాసనపేటలో ప్రచారానికి వెళ్లారు. అక్కడ ఒక ఇంటి వద్ద ప్రచారం చేసే సమయంలో ఆ ఇంటి యజమాని స్వామి దాహం తీర్చడానికి కొబ్బరి బొండం తెచ్చారు. కానీ స్వామి దృష్టాంతా తాను చేసిన అభివృద్ధి గురించి, తన హాయంలో జరిగిన పురోగతి గురించి చెప్పడంపైనే ఉండడంతో స్వామి కోసం బొండం తెచ్చిన ఆ స్వామి ఆశాంతం స్వామి సందేశం పూర్తయ్యే వరకు వేచి ఉండవలసి వచ్చింది. ఆ తర్వాత ఎంతో అభిమానంతో ఇచ్చిన కొబ్బరి బొండాన్ని స్వామి సంతోషంగా స్వీకరించారు. బొబ్బిల్లో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బేబీ నాయన ప్రచారాన్ని జోరుపెంచారు. ఈరోజు ఉదయం బొబ్బిల్లో కన్సర్ వీధిలో తన ప్రచారం ప్రారంభించారు. ఆయనతో పాటు జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అప్పలస్వామి కూడా బేబీ నాయనతో పాటు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేబీ నాయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోయిందని, ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైపోయిందని, రాష్ట్రాన్ని తిరిగి పునర్వైభవం రావాలన్నా, భవిష్యత్తు బాగుపడాలన్నా చంద్రబాబు పాలన రావాలని తెలియజేశారు. గజపతి నగరం అసెంబ్లీ బరిలో దిగుతున్న ప్రధాన ప్రత్యర్థులు ఎవరనేది తేలిపోయింది. తెలుగుదేశం పార్టీకి గతంలో ఎంతో పట్టు కలిగి సుదీర్ఘమైన ఘనమైన రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుండి వచ్చి ఈ నియోజకవర్గంలో తొలిసారి పోటీ పడుతున్న ఉన్నత విద్యావంతుడు కొండపల్లి శ్రీనివాసుకు 23 ఏళ్లుగా సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగుతూ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొత్స అప్పలనరసయ్యకు మధ్య ఎన్నికల వార్ జరగనుంది. ఈ నేపథ్యంలో గజపతినగరం నియోజకవర్గంపై ఫాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. గజపతి నగరం నియోజకవర్గం 1955వ సంవత్సరంలో ఆవిర్భవించింది. మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికలలో పివిజి రాజు భార్య కుసుమ గజపతి రాజు ప్రజా సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తొలి రోజులలో జరిగిన ఎన్నికలలో ప్రజా సోషలిస్టు పార్టీ, స్వతంత్ర పార్టీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుచుకోగా 1972లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెనుమత్స సాంబశివరాజు గెలుచుకున్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 1983లో జరిగిన తొలిసారి ఎన్నికలలో జంపాన సత్యనారాయణరాజు విజయం సాధించారు. 1985లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన పడాల అరుణ రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి వైభవాన్ని తీసుకుని వచ్చారు. 1989, 1994, 2004 సంవత్సరాలలో పడాల అరుణ విజయం సాధించారు. 2014 ఎన్నికలలో డాక్టర్ కేఏ నాయుడు విజయం సాధించి గజపతి నగరంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేశారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే 2024 ఎన్నికలలో గజపతి నగరం నియోజకవర్గం నుంచి ప్రధాన ప్రత్యర్థులుగా బొత్స అప్పలనరసయ్య, కొండపల్లి శ్రీనివాసులు బరిలో ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి బొత్స అప్పలనరసయ్య మరోసారి పోటీ చేస్తున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి డిఈగా పనిచేసి 2000 సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలలోకి అప్పలనరసయ్య ప్రవేశించారు. 2001వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బండపల్లి జడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు. 2006లో దత్తి రాజారావు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి జడ్పీటీసీగా మరోమారు విజయం సాధించారు. 2009లో తొలిసారి కాంగ్రెస్ నుంచి గజపతి నగరం అసెంబ్లీ బరిలో నిలిచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పడాల అరుణపై విజయం సాధించారు. 2014లో మరొకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలవ్వడమే కాకుండా ఆయన కేవలం 3వ స్థానానికే పరిమితమయ్యారు. 2019లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అప్పల నరసయ్యను మరొకసారి విజయలక్ష్మి వరించింది. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ కేఏ నాయుడుపై 27,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే గజపతి నగరం నియోజకవర్గం నుంచి కొండపల్లి శ్రీనివాస్ తొలిసారి శాసనసభ బరిలో దిగుతున్నారు. ఆయన హైదరాబాద్లోని జేఎన్టీయూ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ పూర్తి చేసి అమెరికాలోని బాల్ స్టేట్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ కంప్యూటర్స్ పూర్తి చేసిన ఉన్నత విద్యావంతులు. ఆయన కుటుంబానికి చక్కటి రాజకీయ నేపథ్యం ఉంది. విజయనగరం జిల్లాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, బొబ్బిలి పార్లమెంటు సభ్యులుగా అనేక విజయాలు సాధించిన కొండపల్లి పైడితల్లి నాయుడుకు శ్రీనివాస్ మనవడు. శ్రీనివాస్ తండ్రి కొండపల్లి కొండలరావు గంట్యాడ ఎంపీపీగా చేయడమే కాకుండా నియోజకవర్గంపై పట్టు కలిగిన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. అదే కుటుంబానికి చెందిన డాక్టర్ కేఏ నాయుడు గతంలో ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచి మరొకసారి ఓడిపోయారు. మొత్తంగా కొండపల్లి శ్రీనివాస్ కుటుంబానికి ఘనమైన ఎన్నికలకు దోహదపడే రాజకీయ నేపథ్యం ఉందనే చెప్పాలి. ప్రధాన ప్రత్యర్థుల బలాబలాలను పరిశీలిస్తే గజపతి నగరం నియోజకవర్గంలో బొత్స అప్పలనరసయ్యపై డాక్టర్ కేఏ నాయుడు గతంలో అనేక అవినీతి ఆరోపణలు చేశారు. కొండపల్లి శ్రీనివాస్ అభ్యర్థిత్వం విషయంలో ఆయన బాబాయ్ డాక్టర్ కేఏ నాయుడు, కరణం శివరామకృష్ణ వర్గాలు వ్యతిరేకిస్తూ ఉండడంతో కించిత్ ఇబ్బందితో కూడుకున్న వ్యవహారంగానే ఉంది. శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చిన వెంటనే డాక్టర్ కేఏ నాయుడు పార్టీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. శివరామకృష్ణ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి 4 సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నేపథ్యంలో ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉంది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొత్స అప్పల నరసయ్యకు నియోజకవర్గంపై గట్టి పట్టు ఉంది. ఏది ఏమైనా ఈ ఎన్నికలలో తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీల మధ్య పోటీ గట్టిగానే ఉంటుందని చెప్పక తప్పదు. బొబ్బిల్లో ఒక వాలంటీర్ అనుమానాస్పద మృతి చెందాడు. మృతుడు బంగారమ్మ కొండకు చెందిన 25 సంవత్సరాల అలబోను వెంకట సాయి రామకృష్ణగా గుర్తించారు. రాణిగారి తోట సమీపంలో ఒక బావిలో రామకృష్ణ విగతజీవిగా పడి ఉన్నాడు. మృతుడు 15వ వార్డులో 7వ వార్డు సచివాలయంలో వాలంటీర్గా విధులు నిర్వహించేవాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేసవికాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి గ్రామానికి త్రాగునీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్సీ ఉమాశంకర్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ జిల్లాలోని బోరింగులను బాగు చేయించామని ఆయన అన్నారు. అవసరమైన చోట మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేశామని, అక్కడ నుండి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ద్వారా త్రాగునీటి అందిస్తున్నట్లు వివరించారు. ప్రజలు మంచినీటికి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్రాగునీటి సమస్య ఉన్నవారు తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలియజేశారు. మరొక్కసారి నేను గుర్తు చేసేది ఏంటంటే నీరు కూడా చాలా అవసరమైనది. ఊరికే ఫ్రీగా దొరుకుతుంది అనుకోకుండా నీటిని అది సంరక్షించే బాధ్యత అందరూ తీసుకోవాల్సింది కోరుకుంటూ, అలానే ఈ సమ్మర్లో ఈ వచ్చే 3 నెలలు వేసవి ఉంది. మరి మేము గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్షన్స్ ఉన్నప్పటికీ ఏది ఉన్నప్పటికీ నీరు నిరంతరాయంగా సరఫరా చేసే విషయంలో మేము ఎటువంటి అశ్రద్ధ వహించట్లేదు. ప్రభుత్వం కూడా దాని మీద మాకు ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ ఇస్తుంది. సో రాబోయే 3 నెలలకి
ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము గ్రామాల్లో బోర్ల రిపేర్ నిమిత్తం క్రాష్ ప్రోగ్రామ్ అయితేనేమి, మరి సింగిల్ విలేజ్ స్కీమ్స్ అని ఏదైనా చిన్నపాటి రిపేర్లు ఉంటే గ్రామ పంచాయతీ ద్వారా వెంటనే చేయించడం కానీ, మేము సిపిడబ్ల్యూఎస్ ద్వారా జిల్లా పరిషత్ ద్వారా ఇవ్వాల్సినటువంటి ఆ స్కీముల ద్వారా కూడా వాటర్ నిరంతరాయంగా సరఫరా జరిగేటట్టు మేము కూడా తగు చర్యలు తీసుకుంటున్నాం. మేము ఒక నెంబర్ కూడా ఇచ్చాము. మాకు ఇక్కడ డ్రౌట్ సెల్ పెట్టడం జరిగింది ఎస్సీ ఆఫీస్లో. సో ఎవరైనా సరే మాకు ఆ ఫోన్ కానీ చేసినట్లయితే వెంటనే స్పందించి 24 గంటల లోపల అది రిపేర్ చేసి ఎటువంటి నీటికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. రానున్న వేసవి కాలంలో విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు మంచినీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దక్షిణామూర్తి పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి నగరంలో మంచినీటిని నిల్వ చేసుకోవడానికి ట్యాంకులు సరిపడా ఉన్నాయని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని మంచినీటి కుళాయి పన్ను 60 రూపాయలుగా ఉందన్నారు. మిగతా మున్సిపాలిటీలతో పోల్చుకుంటే విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని కుళాయి పన్ను తక్కువగానే ఉందన్నారు. కుళాయి పన్నులను కూడా సకాలంలో చెల్లించాలని ప్రజలకు సూచించారు. జనరల్గా వాళ్ళ జాబ్ చాట్లో అదొక వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ అనమాట. అది జనరల్గా చేస్తుంటారు. 1-6 జనరల్గా ఉంటుంది. మనం అంతా నెట్వర్క్ అంతా పర్ఫెక్ట్గా మనం ఏం చెప్పలేము. 1-6 ఏదైనా ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కొంచెం 1,00,000 లీటర్లు కావాలనుకోండి, 30,000 లీటర్లకు సరిపడినట్టుగా మనం ట్యాంకులు కడతాం. అంటే ట్యాంకులు మనం జనరల్గా డిజైన్ చేసేటప్పుడు చేస్తామంటే 3వ వంతుకు ట్యాంకుల కెపాసిటీ ఉంటుంది. అంటే ఆ కాన్సెప్ట్ ఏంటంటే రోజుకు 3 సార్లు నీళ్ళు నింపాలనే కాన్సెప్ట్ అన్నమాట. మనకి నీరు ఒక కొండ 3 కొండలు నీళ్ళు కావాల్సిన వాళ్ళు ఒక కొండ ఉంచుకుంటే చాలు. ఇంట్లో కొండ అంటే అయిపోయినా ఒక కొండ తెచ్చుకుంటాం. అలాగే సేమ్ కాన్సెప్టే మన ఈ మున్సిపాలిటీ ఎక్కడైనా ఎనీ అర్బన్ ఇండియాలో ఎక్కడైనా 1/3 కెపాసిటీకి మనం నీళ్ళు ఇచ్చేస్తాం. 1/3 కెపాసిటీకి మనం ట్యాంకులు కడతాం. సో మనకు విజయనగరంలో 1/3 కెపాసిటీకి 2040కి సరిపడినంత నీళ్ళకి సరిపడినంత ఎంత కావాలో దాంట్లో 3వ వంతు ఆల్రెడీ మనం కట్టేసాం. మన దగ్గర ట్యాంకుల కెపాసిటీకి ఏమీ లోటు లేదు. చాలా వరకు ట్యాంకులు కట్టేసాం. ఇప్పుడు నాకు తెలిసి అయితే మరి ఇంకా ట్యాంకులు కట్టవలసిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే నీళ్ళు ఎక్కువ తెచ్చుకోవటం, డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ వేసుకోవటం, ఇంకా ఏమైనా ఎక్కడైనా అవసరాలు ఉంచుకోవడం, ట్యాప్ కనెక్షన్ ఇచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు వాటర్ ట్యాక్స్ అంతా 60 రూపాయలండి పర్ మంత్. యాక్చువల్గా మిగిలిన ఈ జోన్లో మిగిలిన మున్సిపాలిటీలో చిన్న మున్సిపాలిటీలో కూడా 90 రూపాయలు, 150 రూపాయలు అలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఎప్పటి నుంచో ఉన్న 60 రూపాయలని కంటిన్యూ చేయడం జరుగుతుంది. అది కూడా మన వాళ్ళు ఎప్పుడెప్పుడు. వాజీవార్తల్లో కాసేపు విరామం. తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. ఈ మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. హోలీ పండుగపై వాజీ ప్రత్యేక కథనం మీకోసం. హోలీ పండుగనే వసంతోత్సవమని, డోలికోత్సవమని, ఫాల్గుణోత్సవమని పిలుస్తారు. నేపాల్, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, మధుర, బృందావన ప్రాంతాల్లో ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. హోలీ పండుగ ముందు రోజు రాత్రి కాముడిని దహనం చేయడం ఆనవాయితీ. తీవ్రమైన తపస్సులో మునిగి ఉన్న పరమేశ్వరుడికి ఆటంకం కలిగించి కోర్కెలు రేకెత్తించడానికి మన్మధుడు ప్రయత్నిస్తున్నప్పుడు ఆగ్రహానికి లోనైన పరమేశ్వరుడు తన 3వ కన్ను తెరిచి కాముడిని భస్మీపటలం చేసిన రోజు ఇది. హిరణ్యకశ్యపుని సోదరి హోళిక. అగ్ని కూడా ఆమెను కాల్చలేదు. హరినామస్మరణ చేస్తున్న తన కొడుకు ప్రహ్లాదుని చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీహరి మహిమ వల్ల జీవించే ఉంటాడు. దాంతో విసిగిపోయిన హిరణ్యకశ్యపుడు తన సోదరి హోళికను ప్రహ్లాదుని చంపమని చెబుతాడు. ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని హోళిక అగ్ని ప్రవేశం చేస్తుంది. హోళిక అగ్నికి ఆహుతైపోయినా హరినామస్మరణ మహిమ వల్ల ప్రహ్లాదుడు క్షేమంగా బయటికి వచ్చేశాడు. దానికి గుర్తుగా హోళీ పండుగను జరుపుకుంటారని మరో కథ. పశ్చిమ బెంగాల్లో హోళీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమని ఊయల్లో వేసి డోలికోత్సవం నిర్వహిస్తారు. కృష్ణుడు తాను నల్లని వాడినని రాధ చిలిపిగా వెక్కిరించడంతో ఈ విషయాన్ని తన తల్లి యశోదమ్మకు ఫిర్యాదు చేయగా రాధకు రంగు పూయమని తల్లి యశోద సలహా ఇస్తుంది. శ్రీకృష్ణుడు రాధకు రంగులు పూయగా రాధ కూడా శ్రీకృష్ణునికి రంగులు పులుముతుంది. అదే హోలీ పండుగ వాడుకలోకి వచ్చిందనేది మరో పురాణ గాథ. హోలీ పండుగ వాజీ ఛానల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు.
హోలీ అంటే రంగుల పండుగ. ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా చేసుకుంటారు. కానీ రంగులు జల్లుకునే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి, లేకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఈ నేపథ్యంలో కృత్రిమ రంగుల్లో గల హానికర రసాయనాల వల్ల జరిగే హానిపై వాజీ ప్రత్యేక కథనం. పండుగ చేసుకునేటప్పుడు రంగుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కృత్రిమ రంగుల్లో కాపర్ సల్ఫేట్, అల్యూమినియం బ్రోమైడ్, మెర్క్యూరీ సల్ఫేట్ వంటి హానికర రసాయనాలు ఉంటాయి. ఇవన్నీ ఊపిరితిత్తులకు హాని కలిగిస్తాయి. కాబట్టి ఈ పండుగ నాడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఆరోగ్యరీత్యా అవసరమైన సంబంధిత మందులను కూడా దగ్గర ఉంచుకోవడం మంచిది. ఆస్తమా ఉన్నవారు ముందుగానే ఇన్హేలర్ సాయం తీసుకోవాలి. హోలీ సమయంలో కళ్ళకు పెట్టుకునే కాంటాక్ట్ లెన్స్ తీసివేయాలి. శరీరం అంతా కప్పి ఉంచే దుస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి, లేదంటే అలర్జీల ప్రమాదం ఉంటుంది. వీలైనంత వరకు చేనేత వస్త్రాలను ధరిస్తే మంచిది. మార్కెట్లో దొరికే రంగులను నమ్మి సమస్యలు తెచ్చుకోకూడదు. వంటింట్లో దొరికే సామగ్రితో సేంద్రియ రంగులు సులువుగా తయారు చేసుకోవచ్చు. గులాబీ రంగు కోసం బీట్రూట్ గ్రైండ్ చేసుకుని రసం తీసుకోవాలి. మొక్కజొన్న పిండిలో రసాన్ని కలిపితే గులాబీ రంగు సిద్ధమవుతుంది. బీట్రూట్కి బదులుగా గులాబీ, మందార పువ్వులు కూడా వాడచ్చు. ముదురు గులాబీ రంగు కావాలంటే బీట్రూట్ను, గులాబీ రెక్కలను ఉడకపెట్టి రాత్రి అంతా నిల్వ ఉంచాలి. పొద్దున్నే దాన్ని పిండిలో కలిపితే ముదురు గులాబీ రంగు వస్తుంది. పాలకూరను మెత్తగా గ్రైండ్ చేసుకొని రసం తీసుకొని దాన్ని మొక్కజొన్న పిండి కలిపితే ఆకుపచ్చ రంగు వస్తుంది. నారింజ రంగు కావాలంటే కాస్త ఆరెంజ్ రంగు ఫుడ్ కలర్ని నీటిలో కలిపి దాన్ని మొక్కజొన్న పిండిలో కలిపితే నారింజ రంగు తయారైపోతుంది. నీలం రంగు కావాలంటే రెడ్ క్యాబేజీని గ్రైండ్ చేసి మొక్కజొన్న పిండిలో కలిపితే నీలం రంగు ఇట్టే తయారైపోతుంది. నీళ్లలో పసుపు కలిపి దాన్ని పిండిలో వేస్తే పసుపు రంగు సిద్ధమవుతుంది. ఇలా తయారు చేసినవి 2-3 రోజులు ఎండలో పెడితే సేంద్రియ రంగులుగా తయారైపోతాయి. అవసరమైతే సువాసన కోసం కొంచెం టాల్కం పౌడర్ కూడా కలుపుకోవచ్చు. వీటిలో మొక్కజొన్న పిండే కాకుండా గోధుమ పిండి, ఆరో రూట్ పిండి కూడా వాడచ్చు. కాబట్టి అందరూ మార్కెట్లో దొరికే రసాయన రంగులు కాకుండా సేంద్రియ రంగులు వాడితే ఆరోగ్యానికి మంచిది. క్లింకరీ మార్కెటింగ్ సర్వీస్ ఆధ్వర్యంలో హోలీ పండుగ ఘనంగా నిర్వహించారు. హోలీ మహోత్సవం పిఎస్ఆర్ స్కూల్, స్వామి వివేకానంద ప్లేగ్రౌండ్స్ హాల్లో నిర్వహించారు. యువత నృత్యాలు చేసుకుంటూ ఆనందోత్సవాల నడుమ ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ చైర్మన్ పృథ్వీ టీం సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతున్న కాలంలో మన ధర్మాన్ని, సాంప్రదాయాలను గౌరవించాలని తెలియజేశారు. చెందిన హోలీ అనే పండుగ మాత్రం కేవలం మార్వాడీలు, సింధీలు వాళ్ళే జరుపుకుంటారు తప్ప తెలుగు వాళ్ళు ఎవరు జరుపుకునేటటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. మరి ఈరోజు విజయనగరంలో కొత్త తరహా తీసుకొని రావాలనే ఉద్దేశంతో మా కంపెనీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఈరోజు చుట్టుపక్కల మహిళలు కానీ, పిల్లలు కానీ, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇలాగా వినియోగించుకోవడం మాకు చాలా ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ. దేశంలోనే ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూలో నిర్వహించిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఎస్ఐ కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో విజయనగరంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి పోస్టుల్లో సెంట్రల్ ప్యానెల్ను ఎస్ఎఫ్ఐ క్లీన్ స్వీప్ చేసిందని పేర్కొన్నారు. బీజేపీ అనుబంధ ఏబీవీపీ మట్టి కరిచిందని, కుయుక్తులకు పాల్పడినప్పటికీ ఏబీవీపీ ఓటమి చెందిందని తెలియజేశారు. ఏబీవీపీని, దాని మతోన్మాద సిద్ధాంతాన్ని జేఎన్యూ విద్యార్థులు తిరస్కరించారని పేర్కొన్నారు. ఈరోజు జేఎన్యూ యూనివర్సిటీ కేంద్రంగా ఈరోజు విద్యార్థులు అందించారు. ఖచ్చితంగా ఈ వారసత్వంతో, ఈ స్ఫూర్తితో ఈ దేశంలో ఉన్న ప్రజానికం మొత్తం ఈ దేశంలో ఉన్న ఎన్డీఏ భాగస్వామ్య కూటమిని ఓడించి మతోన్మాద కూటమికి ఈ దేశంలో నూకలు చెల్లి ఈ దేశంలో అందరి ప్రజల్ని సమానంగా చూసే నేతలు ఈ దేశాన్ని పరిపాలించాలనే సందేశాన్ని సార్వత్రిక ఎన్నికలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. జేఎన్యూలో విద్యార్థి సంఘం ఎలక్షన్స్ గత 4 ఏళ్లుగా నిలుపుదల చేసి ఈరోజు గవర్నింగ్ ఎన్నికైన బాడీని రద్దు చేసి
అక్కడ ఉన్నటువంటి బీసీ ఆర్ఎస్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా సరే వాటన్నిటిని ఛేదించి విద్యార్థుల హక్కుల కోసం నిలబడి ఎస్ఎఫ్ఐ దాని అనుబంధంగా ఉన్న ఏదైతే లెఫ్ట్ కూటమి ఉందో ఈ కూటమి మొత్తం ఈరోజు అన్ని స్థానాల్లో మెయిన్ పోస్టుల్లో కానీ మిగతా పోస్టులు కానీ అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. ఈరోజు మంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని, రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని, డబ్బులని, తాగు మందుని అన్నిటిని వెదజల్లి విద్యార్థులను ప్రలోభ పెట్టాలని చూసినా సరే ఈరోజు ఎక్కడా మతోన్మాద మోకలకు చోటు ఇవ్వకుండా జేఎన్యూ విద్యార్థులు మరోసారి లెఫ్ట్ కూటమికి, ఎస్ఎఫ్ఐ కూటమికి పట్టం కట్టారు. ఖచ్చితంగా భావి భారత పౌరులుగా ఈ దేశ రక్షణ కోసం ఆలోచిస్తారనడానికి ఏమాత్రం తీసిపోదు. ఖచ్చితంగా ఈ వారసత్వంతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు, అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు బీజేపీ మతోన్మాద శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో అయితే తెలుగుదేశం, జనసేన, బీజేపీతో ఏ విధంగా కూటమి కట్టాయో వీళ్ళని ఖచ్చితంగా ఓడించాలి. వీళ్ళు ఓడితేనే ఈ దేశానికి. ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవసరమైతే ఆడబిడ్డల కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తాం, మహిళలకు అండగా ఉంటా. కుప్పంలో మహిళలతో ముఖాముఖిలో మనోభిప్రాయాన్ని వ్యక్తం చేసిన చంద్రబాబు. గజపతి నగరం బరిలో పోటీ పడే ప్రత్యర్థులు ఎవరో తేలిపోయింది. గజపతి నగరం నియోజకవర్గం కైవసం చేసుకునేది ఎవరో వాజీ ప్రత్యేక కథనం. తెలుగు నెలల్లో చివరిదంది పాల్గొన మాసం పౌర్ణమి నాడు జరుపుకునే పండుగ హోలీ. వసంతోత్సవంగా పిలువబడే హోలీపై వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.